ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో సరిపడా ఆయిల్ అనేది పోయాలి. పోసిన తర్వాత పచ్చిమిర్చి తొక్క తీసి దాంట్లో ఒక 8 to 9 పచ్చిమిర్చి, అంటే క్వాంటిటీ బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, అది డైరెక్ట్గా వేయాలి దంచకుండా. ఎందుకంటే తర్వాత మిక్సీ పడతాం మనం. దాంట్లో కొంచెం మెంతులు, కొంచెం కొత్తిమీర అవి యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. తర్వాత ఒక 7 or 5 మీ క్వాంటిటీ బట్టి ఎన్ని టమాటాలు కావాలంటే అన్ని టమాటాలు తీసుకొని 4 పీసెస్గా కట్ చేసి ఈచ్ టమాటోని దాంట్లో కడాయిలో వేయాలి. కడాయిలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. అది ఎందుకంటే అది దగ్గరికి కావాలి కాబట్టి. సో కలిపిన తర్వాత మనం తగినంత ఉప్పు, సాల్ట్, ఇంకా కారం అనేది వేయాలి. నేను ఇక్కడ కొలతలు చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి తక్కువ కారం తింటారు, కొంతమంది ఎక్కువ కారం తింటారు. కాబట్టి మీకు సరిపడా వేసుకోండి. దానికి ఎంత చేస్తారో క్వాంటిటీ బట్టి ఉండాలి. మేమైతే ఒక 2 స్పూన్స్ వేసాము. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు. తర్వాత మూత పెట్టేసి తీస్తే చూడండి ఇలా మగ్గిపోతూ ఉంటాయి టమాటాలు అనేవి. కలుపుతూ ఉండాలి. మళ్ళీ మగ్గిన తర్వాత అది మెత్తగా అయిందా లేదా అని చూడాలి. అది ఇప్పుడు మంచిగా మెత్తగా అయింది కాబట్టి మనం సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత మనం మిక్సీకి అనేది వేయాలి. మిక్సీకి మరీ పేస్ట్ లాగా చేయకూడదు. అది కొంచెం ఒక 2 times ఇలా అంటే సరిపోతుంది. అంతే, టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మేము రాగి దోశలో పెట్టుకొని తిన్నామండి. సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం.